దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం తమిళనాడు గవర్నమెంట్ ఒక కీలక డెసిషన్ తీసుకుంది. అదేంటి అంటే గవర్నర్ పర్మిషన్ లేకుండా బిల్లుని చట్ట రూపంలోకి తీసుకొచ్చింది. సాధారణంగా బిల్లులను శాసనసభ శాసన మండలిలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తారు. దాన్ని గవర్నర్ ఆమోదించిన తర్వాత బిల్లు చట్ట రూపంలోకి వస్తుంది. అలాగే సెంట్రల్ లెవెల్లో అయితే లోక్సభ రాజ్యసభ యాక్సెప్ట్ చేసిన తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే బిల్లు చట్ట రూపంలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా స్టాలిన్ గవర్నమెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి పొసగడం లేదు. ఎందుకు అంటే హిందీని తమపై రుద్దాలని ప్రయత్నిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అంటుంది. ఎట్ ద సేమ్ టైం గవర్నర్ రవి కూడా మాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు, బిల్లుని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది స్టాలిన్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపు తట్టింది స్టాలిన్ గవర్నమెంట్. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఈ విషయంలో. అలా ఎలా మీరు బిల్లుని పెండింగ్ లో పెడతారు అని సీరియస్ అయితూనే 2023 నవంబర్ 18న ఈ 10 బిల్లులు ఏవైతే పెండింగ్ లో పెట్టారో ఆ 10 బిల్లులని గవర్నర్ యాక్సెప్ట్ చేశారు, ఆమోదించినట్టే లెక్క అంటూ సెన్సేషనల్ తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. ఈ తీర్పుతో స్టాలిన్ గవర్నమెంట్ ఏప్రిల్ 14న అంటే 2 days బ్యాక్ దాన్ని ఆ 10 బిల్లులను కూడా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశ చరిత్రలో ఫస్ట్ టైం గవర్నర్ ఆమోదం లేకుండా బిల్లు చట్ట రూపంలో వచ్చింది.